మిషన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇంచుమించు ఎమ్మెల్యే ఎన్నికల నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు ఏమంటారు అంటే బ్లాస్టింగ్ జరిగితే ఎవరి ఇంట్లోకి ఏమైతలేదు అయితలేదు అన్నారు. అదే మీరు ఒకసారి బ్లాస్టింగ్ వల్ల మీ ఇంట్లోకి ఏమైనా అవుతున్నదా? ఎప్పుడొచ్చి ఇంట్లో గుద్దుతాయేమో అన్నట్లుండదు. ఇప్పుడు బ్లాస్టింగ్ పేలినప్పుడు మీకు ఏమైనా వైబ్రేషన్స్ ఇట్లా ఇంట్లో అవుతున్నాయి ఎవరైనా? ఊరికి అతి దగ్గర సమీపంలో 1/2 కిలోమీటర్ కూడా లేదు కూతపెట్టు దూరంలో బ్లాస్టింగ్ల విజృంభణ, ఇళ్ల విధ్వంసం, పేద ప్రజల ఇల్లు కూలిపోయి వాటికి పర్రెలు వాచి పోవడంతో ఈ బ్లాస్టింగ్ల ధ్వనులకి చాలా ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ప్రజలు కొంతమంది ఇల్లు వైబ్రేషన్స్తో కృంగిపోవడం జరుగుతుందని తెలిపారు. బ్లాస్టింగ్ నిరంతరం జరుగుతూ ఉంది. మరి పర్మిషన్ విషయానికి వస్తే మనం పర్మిషన్స్ అడిగాం, కానీ పర్మిషన్స్ ఆధారాలు చూపడం లేదు. కొంతమంది గ్రామ ప్రజల దగ్గర వెళ్ళి ప్రజలను అడగడంతో వాళ్ళు వస్తుంది వైబ్రేషన్ అని చెప్తా ఉన్నారు, కానీ దీనిపై అధికారులు స్పందించడం లేదు. సంవత్సర పొద్దు కాలం అవుతున్న ఇది నిరంతరం కొనసాగుతుంది. మరి ఊరికి అతి దగ్గర ఉండడంతో అది నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలంలో నిర్వహిస్తున్న దృశ్యం. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై వివరణ కోరగా ఈ బ్లాస్టింగ్ ఈ యొక్క కంకర క్రషర్ మిషన్ అనేది సర్వే నంబరు 562 సర్వే నంబర్లో నిర్వహించడం జరుగుతుంది. దీని నుండి ఊరు ఇంతే దూరం ఉంది కాబట్టి వైబ్రేషన్స్ అక్కడి వరకు బ్లాస్టింగ్ల విజృంభణకు అదలడం కదలడం జరుగుతూ ఉంది. పేద ప్రజల ఇల్లు ఎవరు నిర్మిస్తారని వాళ్ళు కోరుతున్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ గుట్టపైనే ఉన్నాం. కాకపోతే ఇది ఆల్రెడీ దీన్ని బ్లాస్ట్ చేసేసి దీనిపై పగలగొట్టడం జరిగింది. ఇది బ్లాస్ట్లకు గురి చేసి ఇది చాలా పెద్ద కొండ. అంటే ఊరికి అటు ఇటు ఇది సుడిగాలులు కానీ తర్వాత ఎండగాలులు కానీ వాటిని తట్టుకొని మరి విపత్తులను కానీ ఇది అడ్డుకొని కొండగా ఇది ఉంది. దీన్ని విధ్వంసానికి చాలా తీవ్రని అన్యాయం జరిగి చాలా నష్టం ఏర్పడింది. ఊరు ఇంత దగ్గరలోనే ఉంది. బ్లాస్టింగ్లు చేస్తారు చూడు, చేసినప్పుడు ఆ కింద గేర్లే అంతా ఆ కింది ఊళ్ళో ఆ గేర్ ఉంది చూడు కింద మనవి వైబ్రేషన్ వస్తుందా డెమ్ము మన వెళ్ళినప్పుడు ఇండ్లు కూడా ఒక్కోసారి కదులుతాయి కదా. పడళ్ళు మన వచ్చినప్పుడే ఇక్కడ డెమా మనప్పుడు ఆడ కదులుతుంది. ఇక్కడ కంకర మిషన్ స్టార్ట్ కావడంతో అది బాగా కంకరను పగలగొడుతున్న దృశ్యం ఈ ప్రాంతంలో. ఇదంతా కూడా ఈ బ్లాస్టింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన క్రషర్ మిషన్స్, వివిధ రకాల మిషన్స్. మరి వాళ్ళు ఉండే ప్రాంతం ఇదంతా. ఇప్పుడు ఈ ప్రాంతం ఈ గుట్టను మొత్తం కూడా దీన్ని కంప్లీట్గా త్రవ్వడానికి ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా దీన్ని కంప్లీట్గా తీసివేసి మరి దీని స్థానంలో ఏముంచుతారో ఓన్లీ నేచర్కు చాలా ఎఫెక్ట్ అయిపోయిందని చెప్పవచ్చు మనం ఈ దృశ్యంలో చూస్తే. ఆ మాత్రం పక్షులు ఉంటున్నాయంటే కారణం ఈ అడవి ద్వారానే. కాబట్టి వీటికి ఇది పోవడంతో వాటికి కూడా చాలా
పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉన్నది. ఈ కొండ పోవడానికి గల కారణం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడం మరియు అలాగే దీనికి రోడ్ల కోసం త్రవ్వడం అనేది, వారికైతే దీంట్లో క్రషర్ మిషన్స్లను ఏర్పాటు చేసి అత్యధికంగా లాభాలను ఆర్జించడం, నేచర్పై విధ్వంసాన్ని సృష్టించడం అనేది మెయిన్ కారణంగా మారింది. ఈ కొండలను విధ్వంసం చేసి వాళ్ళు అత్యధిక డబ్బును లాభార్జన చేసుకోవడానికి తప్ప మరొక ప్రయోజనం లేదని తెలిసిపోతుంది. ఇక్కడ సో ఇవన్నీ కూడా విధ్వంసం. ఇక్కడ అతిపెద్ద బండతో నిర్మాణమై ఉన్న దీన్ని తీయాలనే వారి యొక్క